ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ద్రాక్షవల్లి స్వరం అనే వాక్య ధ్యానాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, నేటి ధ్యాన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీలైతే నాతో పాటు బైబిల్ తెరచి మీరు కూడా వాక్యాన్ని చదవాలని తెలియజేస్తున్నాను. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీరిప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. మనం యేసయ్య ఇచ్చిన రక్షణను బట్టి, ఆత్మాభిషేకాన్ని బట్టి, ఆత్మీయతని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన ద్వారా మన ప్రతి అవసరతలు తీరుస్తున్నాడని సంతోషిస్తున్నాం, మిక్కిలి ఆనందిస్తున్నాం. కానీ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అనేకమైన వ్యాధులు, దుఃఖాలు, బాధలు కలుగుతున్నప్పుడు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదనండి. కొన్ని సందర్భాల్లో దుఃఖపు అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు, బాధకరమైన అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, గొప్ప ఆదరణ కలిగి ప్రభు మరలా మనం చూసి దర్శించినప్పుడు మనకి గొప్ప సంతోషం కలుగుతుందంట. మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయనేరడు. మనుషులు మన సంతోషాన్ని తొలగించాలని, సాతానుడు మన సంతోషాన్ని తొలగించాలని, పరిస్థితులు మన సంతోషాన్ని తొలగించాలి. కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు ఒక విధమైన నిరుత్సాహం, బాధ, కృంగుదల కలిగినప్పుడు మన సంతోషాన్ని దుష్టుడు దొంగిలించాలని, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. కానీ మీ సంతోషమును ఎవ్వడూ మీ వద్ద నుండి తీసివేయనేరడని యేసయ్య మనకు సెలవిస్తున్నారు. కనుక మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానుడే తిరిగి లేచి మనకు పరలోకం ఇవ్వబోతున్నారు. అతి త్వరలో రాబోతున్నారు. వధువు సంఘంగా సిద్ధపడి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో బ్రతికిన వారు, మార్చబడిన వారు, ఆ దిశగా నడిపించబడుతున్న వారిని ఆయన మరలా వచ్చి తీసుకెళ్తాడు. కనుక మనం ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఇంకొక లేఖన భాగం, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11, 12 వచనాల్ని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నీవు నా గోని పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యేసయ్య మనకిచ్చిన సంతోష వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, ఈ వస్త్రాలు, రక్షణ వస్త్రం, ఈ వస్త్రాలన్నింటిని బట్టి మనం ఎంతో సంతోషించవలసిన అవసరం ఉన్నది. కనుక ఆత్మఫలాల్లో ఒక ఫలం అంటే సంతోషం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడు మనం ఎల్లప్పుడూ దేవునిలో సంతోషిస్తూ, మనం ఉన్న ప్రాంతంలో సంతోషిస్తూ, కుటుంబంలో సంతోషిస్తూ మనం జీవించాలని దేవుని ఉద్దేశం. అనేకులకి మన సంతోషాన్ని చూసి ఒక విధమైన ప్రశాంతత కలిగేటట్లుగా మనం ఉండాలి. నేటి క్రైస్తవ కుటుంబాలలో కానీ, సంఘాల్లో కానీ, సేవకుల్లో కానీ అనేకమైన వేదనలకి, బాధలకి కారణాలు ఏంటంటే, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు వారి నోట కృపాసహితమైన అనుకూలమైన మాటలు రాకుండా విధికి వ్యతిరేకమైన మాటలు, దేవుడు విధించిన
ఆజ్ఞలకు వ్యతిరేకమైన మాటలు, కఠినమైన మాటలు, బాధించే మాటలు, కత్తిపోటు వంటి మాటలు, వారి పెదవుల కింద సర్ప విషం ఉందని, వారి కంఠము తెరచిన సమాధిని దేవుడు సెలవిచ్చినట్లుగా లోకస్తులు ఆ విధంగా మాట్లాడారు, ప్రవర్తించారంటే అనుకోవచ్చు. క్రైస్తవ జీవితంలో ఉండి ఆత్మీయులుగా ఉన్నవారు కూడా ఈ సర్ప విషపు మాటలు ఎంతగానో బాధిస్తూ వేధిస్తూ ఉంటాయి. కనుక అటువంటి మాటలు కూడా ఏమాత్రం మనం లెక్క చేయకుండా, పట్టించుకోకుండా, మనం కృంగిపోకుండా, అనుమానం కలిగించే మాటలు, బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, కృంగదీసే మాటలు విన్నప్పుడు, నిరుత్సాహపరిచే మాటలు విన్నప్పుడు మనం ఏమాత్రం కృంగుదలకు గురి కాకుండా ఆత్మను బట్టి, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, రెండవది సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ భాగం నుండి 7 వరకు మనం చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ ది లార్డ్. యేసే మనలందరినీ దీవించును గాక. మన హృదయానికి, మన తలంపులకి సమస్త విధములైన సమాధానం మన తలంపులకి, మన హృదయానికి కావలి ఉండి నడిపించును గాక. గనుక మన తలంపుల్లో అశాంతి కలిగించే, మన హృదయంలో కలవరం కలిగించే సాతాను యొక్క ఆలోచనలన్నీ లయపరిచి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆత్మవరాల్లో సంతోషం ఒకటి. ఆ సంతోషాన్ని ఎప్పుడు ఎవడు మన యొద్ద నుండి తీసివేయనేరకుండా సంతోషించుదాం. అన్ని విషయాల్లో అన్ని కలిగి ఉన్నప్పుడు సంతోషం, శ్రమల్లో సంతోషం, కష్టాల్లో సంతోషం, ఇబ్బందుల్లో సంతోషం, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కఠినమైన మాటలు మన నోట రాకుండా, మన మాటల ద్వారా ఎవరు గాయపరచబడకుండా, మన పిల్లల హృదయాలు కృంగిపోకుండా, భార్య హృదయం కృంగిపోకుండా, సేవకుని హృదయం కృంగిపోకుండా, విశ్వాసి హృదయం కృంగిపోకుండా, మన చుట్టూన్న వారి హృదయాలు కృంగిపోకుండా, మనం ఆత్మ సంబంధమైన అనుభవాల్లోనే మనం సంతోషంగా ఉంటూ ఆ సర్పపు మాటలకి, కత్తిపోటు వంటి మాటలకి మనం కృంగిపోకుండా మనం సంతోషంగా ఉండటం చూసి సాతానుడు సిగ్గుపడి దూరంగా పారిపోవును గాక. మన ద్వారా కఠినమైన మాటలు వింటున్నవా మన పిల్లలే గాని, మన కుటుంబమే గాని, బాబో ఎందుకు వచ్చింది ఇక్కడ ఉండటం, దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటామని కొంతమంది సమాధానం లేక, సంతోషం లేక, ప్రశాంతత లేక బ్రాందీ షాప్ కని, ఆయా వినోదాలకని, ఆయా ప్రాంతాలకని వెళ్ళొస్తున్నారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి మరలా అదే సమస్య, అది రిపీట్ అవడం ద్వారా ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నట్టు ఉంటున్నారు. కనుక మనం నెమ్మదిగా ఉండి సంతోషంగా ఉండి మన ద్వారా సంతోష కారణం కలిగేటట్లుగా మన పిల్లలకు కానీ, మన భార్యకే కానీ, సేవకునికే కానీ, దైవజనరాలకే కానీ, ఆ సంఘానికి కానీ, మరి విశ్వాసకి కానీ, వారికి కఠినమైన మాటలు మన నోట రాకుండా మృదువైన మాటలే మన నోట వచ్చును గాక. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేపును. మన నోట ఎప్పుడైతే నా సహోదరి, నా సహోదరుడా, నీ భార్యతో నువ్వు మృదువుగా మాట్లాడు, నీ భర్తతో నువ్వు మృదువుగా మాట్లాడు, దైవజనుడితో మృదువుగా మాట్లాడు, విశ్వాసతో మృదువుగా మాట్లాడు. కానుకిస్తే ఒక రకంగా, డబ్బున్న వారైతే ఒక రకంగా, కానుక ఇవ్వని వారైతే ఒక రకంగా కఠినంగా మాట్లాడొద్దు. అందరినీ మనం ధనం కలిగిన వారైనా పేదవారైనా అందరినీ, పేదవారి విశ్వాసంలో భాగ్యవంతులని అందరినీ సన్మానించి, ప్రేమించి, దేవుని సన్నిధిలో వారిని స్థిరపరిచి, బలపరిచి నడిపించే వారంగా ఉండాలి. నేటి దినాల్లో చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. కానుకిచ్చిన విశ్వాసి సరైన జీవితం లేకపోయినా, క్రమం లేకపోయినా, అక్రమంలో ఉన్న వారిని పొగిడేవారు, వారిని మరి గణపరిచేవారు, వారిని షో చేసి
వారి స్వలాభం కోసం వారితో మరి నడిపించబడుతున్న వారిని చూస్తూ ఉంటాం. కానీ నీవు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి వారిని పరిపూర్ణంగా సంపూర్ణంగా తీర్చిదిద్ది క్రీస్తు యేసు ఎదుట నీవు నిలబెట్టాలని నా దేవుని సంకల్పం. గనుక నిన్ను పొగిడే, నిన్ను మరి నీకు సింహాసనం వేసే వ్యక్తులను కాకుండా మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినట్టు. నిన్ను మేలును కోరిన వ్యక్తి నిన్ను గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి నేను సరైన మార్గంలో, ఆత్మ సంబంధమైన మార్గంలో పెట్టేవాడే నీవు కోరుకుంటే నీవు అతను కూడా పరలోకం వెళ్తారు. నీవు ఘనత కోసం, నీ మెప్పు కోసం, నేను పొగిడే వారి కోసం వెళ్తే నీవు అతను కూడా నరకాకినికి వెళ్ళిపోతావు. కనుక నిన్ను కృంగ చేయాలని, బాధ పెట్టాలని కఠినమైన మాటలు కాదు, ప్రేమతో చెప్తున్నాను సహోదరి సహోదరుడా, మీరు అంగీకరించండి. కఠినమైన మాటలు మీ నోట రాకుండా నీ భర్తతో నువ్వు మృదువుగా మాట్లాడు నా తల్లి, నా సహోదరి. నీ భార్యతో నువ్వు మృదువుగా మాట్లాడు నా సహోదరుడా, నా తండ్రి. గనుక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ విషయం అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడుండి చెప్తున్నాడంటే, చెరసాల్లో కూర్చోలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి, అది కఠినమైన చెరసాల. అక్కడ ఉండి గాయాలతో దెబ్బలతో ఉండి నన్ను శరీరంతో అయితే బంధించగలిగారు కానీ ఆత్మను బంధించలేరని చెప్పి క్రీస్తులో హర్షించి ఆనందిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించమంటున్నాడు క్రీస్తులో. శ్రమలలో ఆనందించటం, లేమిలో ఆనందించటం, కరువులో ఆనందించడం, సంపన్న స్థితిలో ఆనందించడం, దేన స్థితిలో ఉన్నప్పుడు ఆనందించటం చూసి ప్రభువు మురిసిపోయి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సమాధానం ఇచ్చి నడిపిస్తాడు. చివరిగా ఇంకొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 4:7 వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనకి దేవుడు అధికమైన సంతోషాన్ని పుట్టించారు. వారికి గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ఆస్తుల్ని బట్టి, మరి వారికి ఉన్న అన్ని విషయాల్లో వారు సంతోషిస్తున్నారేమో కానీ అది కొంతకాలమే. కుటుంబాల్లో నెమ్మది లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వెనుక వెచ్చలవేడి జీవితం, ఎంతగానో వేదన, కృంగిపోతూ ఉంటారు. కానీ మన కుటుంబాలు, మన పిల్లలు, మన నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని. మనకి శ్రేష్టమైనది మన పిల్లలు మన మాట వినేటట్లుగా, భక్తిలో ఉండేటట్లుగా, ఆత్మీయులుగా ఉండేటట్లుగా దేవుడు ఆ దిశగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. గనక ఆయన ఇచ్చిన అధికమైన సంతోషం, రక్షణ సంతోషం, అభిషేక సంతోషం, ఆత్మ ఆదరణకర్తనిచ్చిన సంతోషం, ఈ సంతోషాలన్నీ కలిగి మనం సంతోషంగాను, సౌఖ్యంగాను, నెమ్మదిగాను బ్రతుకుదుము గాక. గనుక మన సంతోషాన్ని ఎవ్వరూ దొంగిలించనేరకుండా, మన సంతోషం ఎల్లప్పుడూ మన యొక్క ఉండేటట్లుగా, దుష్టుడు మన సంతోషాన్ని దొంగిలించకుండా, మరి సర్పపు మాటలు విన్నప్పుడు, కఠినమైన మాటలు మనం విన్నప్పుడు మనం కృంగిపోకుండా, మన నోట అటువంటి కఠినమైన మాటలు, సర్ప విషము లాంటి మాటలు మన నోట రాకుండా, మన నోట వాక్యానుసారమైన అనుకూలమైన కృపాసహితమైన మాటలే ఇతరులను గాయాలు కట్టేవారంగా, ఇతరులను ఆదరించేవారంగా, ఇతరుల్ని ధైర్యపరిచేవారంగా, ఇతరుల్ని విశ్వాసంలో పురికొల్పేవారంగా, ప్రార్థనలో నడిపించేవారంగా, దీవించబడేవారంగా ఉందుము గాక. అటువంటి కృప వాక్యం వింటున్నా మీ అందరికీ కలుగును గాక. ప్రియులారా, ద్రాక్షవల్లి స్వరం అనే వాక్య ధ్యానాన్ని వింటున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆశీర్వాదంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. అనేకులు ఆదరించబడటానికి, రక్షించబడటానికి, ఉజ్జీవింపబడటానికి కారకులు కండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్షవల్లి స్వరం ద్వారా నాయన మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ బలపరచండి, ధైర్యపరచండి. మృదువైన మాటలు నాయన మా నోట వచ్చేటట్లుగా, వాక్యానుసారంగా కృపాసహితమైన మాటలు మా నోట వచ్చేటట్లుగా ప్రభా, కఠినమైన మాటలు, సర్ప విషయము కలిగిన మాటలు యేసు క్రీస్తు నామములో దురాత్మ బయటికి పో. వీళ్ళందరినీ దీవించండి. సంతోషం ఎవ్వరు దొంగిలించకుండా, దుష్టుడు సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
ఆల్. దేవుడు మనందరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.